6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 5వ పాఠం మన మహనీయులు ఉపవాచకము. పిల్లలు, ఈ ఉపవాచక పాఠం విస్తార పఠనానికి నిర్దేశించినది కాబట్టి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఈ ఉపవాచకం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ కంటెంట్ డెవలపర్ శ్రీ నక్కిన వీరరాఘవరావు. స్వీయ పరిచయం. నా పేరు నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు. పిల్లలు, మన మహనీయులు పాఠ్యాంశంలో చెప్పుకోబోయే పూర్తి విషయములు: అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు, సుందర కవి శంకరంబాడి సుందరాచారి. పిల్లలు, వీరి గురించి ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందామా? మరి మన మహనీయులు పాఠ్యాంశంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి. అభ్యసన ఫలితాలు: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తిస్తారు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య కృషిని చెప్పగలుగుతారు, పొట్టి శ్రీరాములు జీవిత విషయాలు వివరిస్తారు, జాతీయ జెండా రూపకల్పన ఎలా జరిగిందో చర్చిస్తారు, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని సొంత మాటల్లో వ్రాస్తారు, జాతీయ జెండా విద్యార్థులలో ఎటువంటి భావాన్ని కలిగిస్తుందో తెలుసుకుంటారు, శ్రీ పింగళి వెంకయ్య జీవిత విషయాలు చెప్పగలుగుతారు, జాతీయ జెండా గొప్పతనాన్ని ఊహించగలుగుతారు. పిల్లలు, మన మహనీయులు పాఠ్యాంశం చూడండి. తెలుగు ప్రజల హితం కోసం తపించి నిరంతరం శ్రమించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ప్రాణత్యాగానికి వెనుదీయక తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వారు, తమ ప్రతిభా పాటవాలతో భారత జాతీయ కీర్తి పతాకం ఎగురవేసిన వారు, జాతీయ సమైక్యతకై ప్రతిన పూని తమ పాండిత్యంతో తెలుగు భాషను సంస్కృతిని గుబాలింపజేసిన వారు, ఇలా ఎందరో మహనీయులు మన తెలుగు జాతి ఆనుముత్యాలుగా ఉన్నారు. ఆ మహనీయుల జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం, వారి త్యాగం అమూల్యం, వారి కృషి జాతికి పథ నిర్దేశం, ప్రతిభ జాతి గౌరవ పరిమళం, వారిని స్మరించుకోవడం మన బాధ్యత. పిల్లలు, తెలుగు జాతి ఆనిముత్యాలైనటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. వారి గురించి తెలుసుకుందామా? మరి వాళ్ళెవరో చూడండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారు, భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే గేయం రాసిన సుందర కవి శంకరంబాడి సుందరాచారి గారు. వీళ్ళు మన తెలుగు జాతి ఆనిముత్యాలు. వీరి గురించి ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందామా? మరి మొదటిగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకుందాం. చూడండి. 1952 డిసెంబర్ 16 మంగళవారం తూర్పున సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త అసనిపాతంలా నలు దిశలా ధ్వనించింది. ఆ వార్తకు తెలుగు నేల ద్రవించింది. తెలుగు ప్రజలు గుండె కోతను తట్టుకోలేక విలవిలలాడిపోయారు. గత రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు ప్రాణవాయువులు అనంతాకాశంలో కలిసిపోయాయి అన్నది ఆ వార్త. ఎవరా పొట్టి శ్రీరాములు? ఎందుకు ఆంధ్రుల ఆర్తనాదాలు? పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి ప్రాంతీయులు. వ్యాపార రీత్యా మద్రాసులో స్థిరపడ్డారు. శ్రీరాములు గారు గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16/3/1901 జన్మించారు. మద్రాసు, బొంబాయి నగరాలలో విద్యాభ్యాసం చేశారు. తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. విశ్రాంతి వేళల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు. పేదవారి కష్టాల్లో పాలు పంచుకునేవారు. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తపించేవారు. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యారు. ఆ బోధనలే వీరిని భారత
స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపించాయి. ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరారు. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రులు తమిళులకు కలిపి ఒకే రాష్ట్రం ఉండడం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడడం వీరు గమనించారు. పిల్లలు, మహాత్మా గాంధీ గారు నివాసం ఉండే సబర్మతి ఆశ్రమాన్ని చూడండి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్య త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నారు. నెల్లూరులో ఆత్మీయులకు సూచనప్రాయంగా తన సంకల్పాన్ని చెప్పి మద్రాసు బయలుదేరారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తాను అని ప్రకటించి 19/10/1952 ఆదివారం శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆంధ్ర ప్రాంతమంతా సభలు, సమావేశాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారింది. సత్యాగ్రహి లేవలేక మాట్లాడలేని స్థితికి వచ్చారు. అయినా ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా కూర్చుంది. 15/12/1952 తేదీ రాత్రి 11:30 శ్రీరాములు హృదయ స్పందన ఆగిపోయింది. వీరి ప్రాణత్యాగం ఒక దావానలంగా ఆంధ్ర ప్రాంతమంతటా వ్యాపించింది. ప్రతి ఆంధ్రుడు ఒక అగ్నికీలగా మండసాగాడు. ఆంధ్ర ప్రాంతమంతా హర్తాళ్ళు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఈ మహా జంజామారుతం 3 రోజుల పాటు సాగింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది. శ్రీరాములు గారు ఆంధ్రుల చిరకాల స్వప్నం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన చిరస్మరణీయుడు. 1/10/1953 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యింది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు. పిల్లలు, పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది. చూడండి పిల్లలు, శ్రీ పొట్టి శ్రీరాములు గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? మొదటి ప్రశ్న చూడండి. శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు జన్మించారు? ఆ 16/3/1901, ఆ 16/3/1902, ఈ 16/3/1903, ఈ 16/3/1904. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. 16/3/1901. రెండవ ప్రశ్న చూడండి. గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు పుట్టిన మహానుభావుడు ఎవరు? ఆ పింగళి వెంకయ్య, ఆ శ్రీ పొట్టి శ్రీరాములు, ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఈ శంకరంబాడి సుందరాచారి. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ శ్రీ పొట్టి శ్రీరాములు. మూడవ ప్రశ్న. శ్రీ పొట్టి శ్రీరాములు ఎక్కడ విద్యాభ్యాసం చేశారు? ఆ మద్రాసు, ఆ బొంబాయి, ఈ పై రెండు, ఈ ఏది కాదు. గుర్తించండి సరైన సమాధానం. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ పై రెండు. నాలుగవ ప్రశ్న. శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారు? ఆ 19/10/1953, ఆ 19/11/1952, ఈ 19/12/1953, ఈ 19/10/1952. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ 19/10/1952.
పిల్లలు చాలా చక్కగా చెప్తున్నారు సమాధానాలు. 5వ ప్రశ్న చూడండి. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది? ఆ 19-10-1953న, ఆ 19-11-1952న, ఈ 1-10-1953న, ఈ 19-10-1952న. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. 1-10-1953న. 6వ ప్రశ్న చూడండి. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని ఎవరు ప్రకటించారు? ఆ శ్రీ పొట్టి శ్రీరాములు, ఆ నెహ్రూ, ఈ గాంధీజీ, ఈ పింగళి వెంకయ్య. సరైన సమాధానం గుర్తించండి. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. ఆ నెహ్రూ. 7వ ప్రశ్న. 1-10-1953న ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? ఆ కృష్ణా, ఆ గుంటూరు, ఈ కర్నూలు, ఈ విశాఖ. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ కర్నూలు. పిల్లలు 8వ ప్రశ్న చూడండి. శ్రీ పొట్టి శ్రీరాములు చేస్తున్న ఉద్యోగం వదిలి ఏ ఆశ్రమంలో చేరారు? ఆ కృష్ణ ఆశ్రమంలో, ఆ సబర్మతి ఆశ్రమంలో, ఈ కర్నూలు ఆశ్రమంలో, ఈ విశాఖ ఆశ్రమంలో. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ సబర్మతి ఆశ్రమంలో. పిల్లలు పాఠ్యాంశ బోధనలో ఇప్పుడు జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గురించి తెలుసుకుందాం. చూడండి. రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా మన 3 రంగుల జెండా, రండి ఓ బాలలార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ అని జెండా పాటలు పాడతాం కదా. ఆ పతాకం జాతి ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. ఆకాశ వీధిలో జెండా రెపరెపలాడుతూ ఉంటే ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగుతుంది. ఎందరో వీరుల త్యాగం జ్ఞప్తికి వస్తుంది. అంతటి మహనీయత కలిగిన మన జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య. జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైన పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రులో జన్మించారు. వీరు హై స్కూల్ చదువు పూర్తి చేసిన తరువాత దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు. మన దేశానికి స్వాతంత్ర్యం కోసం ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్న తరుణం అది. గాంధీ గారితో వీరి పరిచయం స్వాతంత్ర ఉద్యమానికి బాట పట్టించింది. 1906వ సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పింగళి వెంకయ్య హాజరయ్యారు. అక్కడ బ్రిటిష్ జెండా ఎగురవేయడం వీరికి నచ్చలేదు. బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మనకు జాతీయ పతాకం ఎలాగవుతుందన్న ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తింది. జాతీయ జెండా రూపకల్పనకు వెంకయ్య గారిని పురుగొల్పింది. 1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. 3 గంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు. జెండాలో కాషాయం రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీకగా, తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి, నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోక ధర్మచక్రం చేర్చారు. భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తి కలిగించి స్వాతంత్రోద్యమం కొరకు ఏకతాటిపై తేగలిగింది మన జాతీయ జెండాయే. మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడవ్వడం మనకు గర్వకారణం. నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవా తత్పరతే ధ్యేయంగా బ్రతికిన వీరు 4/7/1963న స్వర్గస్థులయ్యారు. వారు మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకం ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా, జాతి సగర్వంగా తల ఎత్తుకునేలా ఆచంద్ర తారార్కం రెపరెపలాడుతూనే ఉంటుంది. పిల్లలు, శ్రీ పింగళి వెంకయ్య గురించి తెలుసుకున్నారు కదా. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న, జాతీయ జెండా రూపశిల్పి ఎవరు? ఆ శ్రీ పింగళి వెంకయ్య, ఆ శ్రీ పొట్టి శ్రీరాములు,
ఈ శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఈ మహాత్మా గాంధీ. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ శ్రీ పింగళి వెంకయ్య. రెండవ ప్రశ్న, పింగళి వెంకయ్య గారు ఏ జిల్లాలో జన్మించారు? ఆ కృష్ణా జిల్లా, ఆ శ్రీకాకుళం జిల్లా, ఈ విజయనగరం జిల్లా, ఈ కడప జిల్లా. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ కృష్ణా జిల్లా. పిల్లలు మూడో ప్రశ్న చూడండి. శ్రీ పింగళి వెంకయ్య దేశభక్తితో ఏ వయసులో సైన్యంలో చేరారు? చూడండి. ఆ 19 ఏళ్ల వయసులో, ఆ 18 ఏళ్ల వయసులో, ఈ 17 ఏళ్ల వయసులో, ఈ 16 ఏళ్ల వయసులో. చూడండి, ఏ వయసులో పింగళి వెంకయ్య గారు దేశభక్తితో సైన్యంలో చేరారు? చక్కగా చెప్పారు పిల్లలు. ఆ 19 ఏళ్ల వయసులో. నాలుగో ప్రశ్న చూడండి. ఎవరి పరిచయం శ్రీ పింగళి వెంకయ్య గారిని స్వాతంత్ర్య ఉద్యమానికి బాట పట్టించింది? ఆ గాంధీ గారితో పరిచయం, ఆ నెహ్రూ గారితో పరిచయం, ఈ శ్రీ పొట్టి శ్రీరాములు గారితో పరిచయం, ఈ తిలక్ గారితో పరిచయం. సరైన సమాధానం చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ గాంధీ గారితో పరిచయం. శ్రీ పింగళి వెంకయ్య గారు ఏ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు? ఆ 1960వ సంవత్సరం, ఆ 1962వ సంవత్సరం, ఈ 1965వ సంవత్సరం, ఈ 1963వ సంవత్సరం. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ 1963వ సంవత్సరం. ఆరవ ప్రశ్న, జాతీయ జెండాలో కాషాయ రంగు దేనికి ప్రతీక? ఆ త్యాగానికి, దేశభక్తికి, ఆ శాంతికి సత్యానికి, ఈ సమృద్ధికి నమ్మకానికి, ఈ ఏది కాదు. సరైన సమాధానం గుర్తించండి. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. ఆ త్యాగానికి, దేశభక్తికి. ఏడవ ప్రశ్న, జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగు దేనికి ప్రతీక? ఆ త్యాగానికి, దేశభక్తికి, ఆ శాంతికి సత్యానికి, ఈ సమృద్ధికి నమ్మకానికి, ఈ ఏది కాదు. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ సమృద్ధికి నమ్మకానికి. ఎనిమిదవ ప్రశ్న, జాతీయ జెండాలో రాట్నం స్థానంలో దేనిని చేర్చారు? ఆ అశోక ధర్మచక్రం, ఆ హస్తం, ఈ కమలం, ఈ కొడవలి. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ అశోక ధర్మచక్రం. పిల్లలు ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశంలో ముఖ్యాంశాలు తెలుసుకుందాం. చూడండి. శ్రీరాములు గారు గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16/3/1901 జన్మించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్య త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నారు. 19/10/1952 ఆదివారం శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 1/10/1953 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు. శ్రీ పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రులో జన్మించారు. గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. 3 గంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు శ్రీ పింగళి వెంకయ్య గారు. పిల్లలు ఈ పాఠ్యాంశం నుండి ఒక నియోజనం ఇస్తాను. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చక్కగా రాసి తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. మొదటి ప్రశ్న చూడండి. ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి సొంత మాటల్లో రాయండి. రెండవ ప్రశ్న, పింగళి వెంకయ్య గారి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. మూడవ ప్రశ్న, జాతీయ జెండా గురించి రాయండి. పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు. ఈ పాఠంలో మిగిలిన అంశాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. 6వ తరగతి తెలుగు వాచకములోని మన మహనీయులు పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.